హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే ఆయన స్వరము విని ఆయనను ఆహ్వానించుటకు జాగ్రత్త పడుదము. నేను నిద్రించదనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. పేతురు చెరసాలలో పెట్టబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. దేవుడు పేతురును విడిపించెను. అతడు వచ్చి తలవాకిట తలుపు తట్టుచుండగా రోదె అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. రోదే శ్రేష్టమైన గుణాతిశయములు కలిగిన ఉన్నది. ఆసక్తితో ప్రార్థించు సంఘస్థులతో ఉండెను. మనము కూడా అటువంటి సహవాసమును వెదికి కనుగొని అక్కడ ఉండవలెను. పేతురును విడిపించమని పట్టుదలతో ప్రార్థించే గుంపులో, సేవకుల కొరకు మొరపెట్టే గుంపులో నీవు నేను ఉండాలని ప్రార్థించుదుముగాక. ఇదిగో తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను అనే వాక్యమును బట్టి రోదే తన చెవులను తలుపుపై పెట్టి జాగ్రత్తగా ఆలకించెను. పేతురు స్వరమును విన్న వెంటనే సంతోషముగా పరుగెత్తి మిగతా వారికి చెప్పెను. ఆత్మీయ జీవితంలో మన పరుగు తీవ్రత ఎలా ఉంది? వారు నీవు పిచ్చిదానివని గద్దించిరి. ఆమె తాను చెప్పినది నిజమని దృఢముగా చెప్పెను. యేసుక్రీస్తు శుభవర్తమానమును ఇతరులకు ప్రకటించినప్పుడు నేను నీవు వెర్రివారిగా కనబడినను క్రీస్తులో మనము స్థిరముగా ఉందుము. యేసు నామములో ఆనాడు రోదే పేతురును చూచి సంతోషించెను. మనము కూడా యేసును చూచి యేసు కొరకు జీవించి ఆనందించెదము. ప్రార్థన చేసుకుందాం. దేవునికి భయపడి మన రాజును సన్మానించి గణపరచుటకు కృపచూపిన దేవా మీకు స్తోత్రం. యేసయ్యా, నీ వాక్యం అనేకులకు వినబడినట్లుగా పరిశుద్ధాత్మని కార్యం జరిగించుము దేవా. నీకు స్తోత్రం. దేవా, నీ స్వరము జాగ్రత్తగా ఆలకించి ఆమె చిన్నదైన ప్రార్థనా గుంపులో పేతురు కోసం ప్రార్థించింది. పేతురు స్వరం విన్న వెంటనే సంతోషంగా పరిగెత్తి అందరికీ తెలియజేసింది. వారు గద్దించిన దృఢముగా మాట్లాడింది. మాకు కూడా అటువంటి కృప దయచేయము. మా ఆత్మీయ జీవితమునందు పరిగెత్తుటకు నీలో మేము ఆనందించి అనేకులకు ఇటువంటి ఆనందమును పంచుటకు నీ సహాయము దయచేయము దేవా. చిన్నదైన అటువంటి జ్ఞానము ధైర్యము కలిగి ఉంది దేవా. మాకు కూడా ఈ దినములలో నీ జ్ఞానము, ధైర్యము, బలము, ఆత్మ నడిపింపు అనుగ్రహించుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.